హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం సోయా అండ్ సేమియా వాడి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఒక చిన్న రెసిపీ చూద్దామండి. ఇది 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాము. అది యాడ్ చేసుకొని వాటర్లో మొత్తం ఉడకాలి. సేమియా కుక్ అయ్యే వరకు అలా వాటర్లో నాననివ్వాలి, బాయిల్ అవ్వనివ్వాలి. అలా మధ్య మధ్యలో ఇరగకుండా జాగ్రత్తగా 2-3 నిమిషాలు కలుపుకుంటా ఉండాలండి. సో ఇలా మనకి ఉడుకుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది సేమియా ఉడికిందని చెప్పి చూపిస్తున్నారు కదా. ఇలా చాలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలండి. ఇలా స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇది డ్రైన్ అవుట్ అయ్యే లోపల మనం ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత అందులోకి సోయా యాడ్ చేసుకొని మరగనిచ్చుకుంటున్నాము. అది అలా మరిగించినాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అది చల్లారే లోపల మనం ఇక్కడ అల్లం, పచ్చిమిరపకాయ, క్యారెట్, ఆనియన్స్ అండ్ గ్రీన్ పీస్ అండి, ఇవే ఐటమ్స్. ఈ 4 ఐటమ్స్ తీసుకొని సన్నగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా గీ యాడ్ చేసుకుందాము. గీ ఆర్ ఆయిల్ అండి, రెండిట్లో ఏదన్నా వాడచ్చు. మనం ఇక్కడ గీ వాడుతున్నాము. తర్వాత ఇందులోకి కొద్దిగా లవంగాలు అండ్ దాల్చిన చెక్క, ఎక్కువ కాదు, జస్ట్ 2-3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా సోంపు యాడ్ చేసుకొని లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఇలా మైల్డ్గా వేయించుకోవాలి. ఈ స్టేజ్లో వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మళ్ళీ అంత డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి. జస్ట్ మనం ఇవన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు వేయించుకుంటే చాలు. అండ్ బికాస్ తర్వాత సోయా సాస్ అది యాడ్ చేసి దాన్ని కూడా మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేదాకా ఒకవేళ ఫ్రై చేసుకున్నారు అనుకోండి, లేటర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఫ్రై అవుతూ ఉంటాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే మాడిపోద్ది. సో అందుకు లైటిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం సోయాలో వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా సోయాని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడన్నా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తే సేమియాలు అవైలబుల్ ఉంటే ఇలా సోయా వేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంది, అసలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వదలకుండా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రోజన్ బఠానీ యాడ్ చేసుకుంటున్నాము. ఈ ఫ్రోజన్ పీస్, గ్రీన్ పీస్ ఉంది కదా, అవి ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సిజ్వాన్ సాస్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ సిజ్వాన్ సాస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా కారం ఏం యాడ్ చేసుకోవటం లేదు. అండ్ ఇందులోకి ఇప్పుడు మ్యాగీ మసాలా, ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం సోయాకి, క్యారెట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సిజ్వాన్ ప్లేస్లో ఒకవేళ మీరు నార్మల్ కెచప్ వాడారనుకోండి, అప్పుడు కారం యాడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కెచప్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కారం అప్పుడు యాడ్ చేసుకొని మరి సిజ్వాన్ సాస్ తోనే ట్రై చేయండి. బాగుంది అసలు ఆ టేస్ట్ సిజ్వాన్ సాస్తో యాడ్ చేసి ట్రై చేయడం వల్ల. రెసిపీ ఒక్కసారి చూపిస్తున్న విధంగానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మనం తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇది తింటుంటే నూడిల్స్ తిన్నట్టే ఫీలింగ్ ఉంటుంది చూడండి, సిజ్వాన్ నూడిల్స్ తింటాము లేదా, ఆ టేస్టే వచ్చింది. ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆరిగానో అండ్ బేసిల్ స్నాపిన్స్ యాడ్ చేసుకుందామండి, మిక్స్డ్ హర్బ్స్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అండ్ కసూరి మేతి అండి, ఆరిగానో, బేసిల్ హర్బ్స్ లేకపోయినా కసూరి మేతితో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ సింపుల్ సోయా రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో చిన్న ఒక్క నిమ్మకాయ పిండుకుందామండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఫైనల్ టచ్ కింద. అండ్ కొరియాండర్ అవైలబుల్గా ఉంటే లాస్ట్లో గార్నిష్ చేసుకోవచ్చు, బట్ ఈ రెసిపీకి అయితే అవసరం లేదు మోస్ట్లీ. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి, ఒక 3 నిమిషాలు అంతేనండి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందులోకి 1 నిమ్మకాయ, పులుపు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకొని ఇక్కడ మనం 1 నిమ్మకాయ పిండుకుంటున్నాము. పులుపు తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ పిండుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే 1 పిండుకొని ఇంకెక్కువ పిండుకోవద్దు. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒక్క 2-3 నిమిషాలు జస్ట్ అలా వేడి మీదకి కలపనిచ్చి మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అస్సలు మిస్ కావద్దు, చాలా సింపుల్గా చేసాము.
ఇది లంచ్ బాక్స్ కింద పెట్టొచ్చు. ఈవినింగ్ స్నాక్ రెసిపీ కింద పెట్టొచ్చు. ఎట్లా అన్నా పెడితే చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. అస్సలు మిస్ కావద్దు ఈ రెసిపీని. ఈ సింపుల్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ షేర్ చేయండి. లైక్ కొట్టండి. కామెంట్ చేయండి మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఒక్క కమెంట్ పెడితే షూర్ మేము రెసిపీస్ అయినా ఏదన్నా మేము ట్రై చేసి చూసి అప్లోడ్ చేస్తాము. సో హోప్ యూ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.